అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు ఆదివారం. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ కథను వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి, కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి సూర్యభగవానుడు తనకంటే శక్తివంతుడు ఈ ప్రపంచంలో లేడని, తాను లేకపోతే ఈ ప్రపంచమే చీకటిగా మారిపోతుందని గర్విస్తూ ఉంటాడు. అప్పుడు సూర్యుడు కుమారుడైనటువంటి శనీశ్వరుడు శివుడు కంటే శక్తివంతులు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని సూర్యుడితో చెప్తాడు. ఆ మాటలకు సూర్యుడికి కోపం వచ్చి అతని నుండి వచ్చే వెలుగుని ఆపేస్తాడు. దాంతో ప్రపంచమంతా అంధకారంలో మునిగిపోయింది. అది చూసిన శనిదేవుడు ఒక రుద్రాక్షను తీసుకుని వచ్చి సూర్యుడి స్థానంలో ఉంచి శివయ్యను ఆరాధించగానే ఆ రుద్రాక్ష నుండి కాంతి వెలుగు వస్తుంది. ఆ రుద్రాక్ష సూర్యుడి కంటే కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఇక ఇదంతా గమనిస్తున్నటువంటి ఇంద్రుడు సూర్యుడు తన విధుల్ని అతిక్రమిస్తున్నాడని, ఓ సూర్యదేవా, నీవు నీ పనిని సక్రమంగా నిర్వహించడం లేదు, నీవు ఈ పనికి సరికావు అని ఇంద్రలోకం నుండి వెళ్ళిపోమని చెప్తాడు. ఇక సూర్యుడు దీనికి అంతటికీ కారణం శివుడే అని కోపంతో భూలోకానికి వస్తాడు. సూర్యుడు భూలోకంలో మాలి మరియు సుమాలి అనే ఇద్దరి అసురులను చూస్తారు. వీరు మహాశివభక్తులు. వీరు రావణాసునికి తాతలు అవుతారు. వీరు శివుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటారు. వీరికి ఒక వరం కూడా ఉంది. అదేంటంటే ఎవరైతే వాళ్ళని చంపాలి అని వస్తారో వారిని స్వయంగా ఆ మహాశివుడే హతమార్చాలని ఉంటుంది. ఇక శివుడి మీద ఉన్నటువంటి కోపంతో సూర్యుడు వారిని చంపబోగా ఆ మహాశివుడు ప్రత్యక్షమై తన త్రిశూలంతో సూర్యుడిని హతమారుస్తాడు. ఇక సూర్యుడు నల్లగా మారిపోతూ ఉంటాడు. ఆయన తండ్రి అయినటువంటి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకరైన కశ్యప మహర్షి, నీవు నా కుమారుని ఎలాగైతే చంపావో అలాగే నీ కుమారుణ్ణి నీ చేతులతోనే చంపుతావు అని శపిస్తాడు. అప్పుడు శివుడు ఇలా అంటాడు, ఓ మహర్షి, శాంతించు. నేను సూర్యుడి గర్వాన్ని అణచివేశాను, అంతేకాని సూర్యుడిని కాదు అని చెప్పి సూర్యుడికి పునర్జన్మను ప్రసాదిస్తాడు. ఆ తర్వాత సూర్యుడు యథావిధిగా తన విధుల్ని నిర్వహిస్తాడు. పూర్వకాలంలో దేవశర్మ అనే ఒక మునీశ్వరుడు ఉండేవాడు. అతని భార్య పేరు రుచీదేవి. ఆమె సౌందర్య రాశి. దేవతలు గంధర్వులు కూడా ఆమె అందానికి దాసోహ అని అనాల్సిందే. దేవశర్మ యజ్ఞ నిర్వహణార్థమై ప్రయాణమవుతూ తన శిష్యుడైనటువంటి విపులుడితో తన ఏకాంతంగా ఇలా సంభాషించాడు. నాయనా దేవేంద్రుడు రుచి కోసం చాలా రోజుల నుంచి పిల్లిలా తిరుగుతున్నాడు. నేను ఆమెను కాపాడుకుంటూ వస్తున్నాను. అయితే నేను ఇప్పుడు యాగ నిర్వహణకై బయలుదేరి వెళ్తున్నాను. ఆమెకు ఇక నీవే దిక్కు. నా భార్యని నువ్వే కాపాడాలి అని అన్నాడు. అందుకు విప్రుడు, గురువర్య, దేవేంద్రుడు ఏ రూపంలో వస్తాడో కాస్త చెబుతారా అని అడుగుతాడు. నాయన, దేవేంద్రుడికి మాయ అంతులేదు. చిత్ర విచిత్ర రూపాలను అతడు ధరిస్తాడు. పక్షుల్లా రావచ్చు, జంతువుల్లా రావచ్చు, ఏదో రూపంలో మన ఆశ్రమంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయం గురించి నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. 1000 కళ్ళతో గమనిస్తూ ఉండాలి అని అన్నాడు. అందుకు అతను సరేనని ఒప్పుకున్నాడు. దేవశర్మ ధైర్యంగా యాగ నిర్వహణ కోసం బయలుదేరి వెళ్ళాడు. గురువు భార్య రుచీదేవిని ఏకాగ్ర దృష్టితో సంరక్షిస్తూ రాసాగాడు. విపులుడు ఒకరోజు తన మనసులో తాను ఇలా అనుకున్నాడు, నా యోగశక్తితో గురువుగారి భార్యను ఆవహించి పరిరక్షిస్తాను. ఇందులో ఎంత మాత్రమూ తప్పు లేదు. గురువుగారికి ఈ విషయం గురించి తెలిసే అవకాశం కూడా లేదు. ఒకరోజు రుచీదేవికి కొద్ది దూరంలో నిలబడి ఆమెతో ఇష్టాగోష్ఠి ప్రారంభించాడు. అలా మాట్లాడుతూ తన యోగశక్తితో గాలి ఆకాశంలో సంచరినట్లుగా రుచీదేవి శరీరంలోనికి విప్రుడు ప్రవేశించాడు. అయితే రుచీదేవికి మాత్రం ఇదంతా తెలియదు. లోపల
ప్రవేశించిన విపుడు ఆమె చైతన్యాన్ని అడ్డుకున్నాడు. జడత్వాన్ని ఆమెకు కలిగించాడు. దేవేంద్రుడు అక్కడికి రానే వచ్చాడు. ఒక సమయంలో విపులుడు నిద్రపోతూ ఉన్నాడు. అందంగా సుందరంగా చూస్తే చాలు చేతులు చాచేటట్లుగా ఉన్నాడు దేవేంద్రుడు. అయితే రుచీదేవి వద్దకు రానే వచ్చాడు. ముందు వెనుకలు అతను ఆలోచించలేదు. దేవి, నన్ను మన్మధుడు పరిపరి విధాలుగా హింసిస్తున్నాడు, కరుణించు దేవి, కటాక్షించు దేవి అని నానా విధములుగా వేడుకున్నాడు. రుచీదేవిలో విపులుడు ఆవహించి ఉండడంతో ఆమెలో ఎటువంటి చలనమూ లేదు. దానికి చూసిన ఇంద్రుడికి ఎంతగానో కోపం వచ్చింది. రుచీదేవి, అసలు నీవు నన్ను ఎవరనుకున్నావు? నేను సామాన్యుని కాదు, సాక్షాత్తు ఆ దేవేంద్రుడిని. ఆలస్యం చేయకుండా నన్ను ఆదరించు అని అన్నాడు. యోగమాయలో ఉన్నటువంటి విపులుడు రుచీదేవికి కోపాన్ని కలిగించాడు. దాంతో ఆమె కళ్ళెర చేసింది. ఈ విధంగా పలికింది, నీవు దేవేంద్రుడివైతే నిన్ను నేను అల్లుకుపోవాలా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావని గట్టిగా కసిరినట్లుగా మాట్లాడింది. రుచీదేవి ఆ మాటలకి దేవేంద్రుడు భయపడిపోయి 2 అడుగులు వెనక్కి వేశాడు. సరిగ్గా ఆ సమయంలో విపులుడు గురువుగారి భార్య శరీరంలో నుంచి బయటపడ్డాడు. వెంటనే తన దేహంలోకి ప్రవేశించాడు. దేవేంద్రుడు ముందు నిలిచి కోపంగా ఈ విధంగా అన్నాడు, దేవేంద్ర, నీకు ఇది తగదు. నా గురువుగారి భార్య కోపాగ్నికి నువ్వు బలి కావద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనగానే దేవేంద్రుడికి నోట మాట రాలేదు. విపులుడి యోగశక్తిని గమనించి అలాగే ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోయాడు. ఓరి దుర్మార్గుడ, గురువాజ్ఞ లేదు కాబట్టి నువ్వు బతికిపోయావు. లేకపోతే నేను ఈ పాటికి బూడిద కుప్పగా చేసేవాడిని. ఇంకా ఎక్కడే నిలబడ్డావు ఏంటి? వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు అని గట్టిగా అరిచాడు విప్రుడు. అతని అరుపుకి భయపడిన దేవేంద్రుడు గజగజలాడిపోయింది. ఇక దేవేంద్రుడు ఎంత దాంతో అక్కడి నుంచి పరుగులు అగ్నించుకున్నాడు. ఎప్పుడైతే రుచీదేవి శరీరంలో నుంచి విప్రుడు బయటపడ్డాడో అప్పటి నుంచి రుచీదేవి చైతన్యవంతురాలు అయింది. జడత్వం ఆమెను వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు యాగ నిర్వహణ ముగించుకొని దేవశర్మ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన గురువుగారికి ఏకాంతంలో దేవేంద్రుడు రాక తాను అతను హెచ్చరించడంతో దాంతో దేవేంద్రుడు పారిపోయిన సంగతి అంతా చెప్పాడు విప్రుడు. దేవశర్మ కూడా చాలా సంతోషించాడు. తన శిష్యుడికి ఏదైనా ఒక వరాన్ని ప్రసాదించాలి అని అనుకున్నాడు. ఒకరోజు ఆశ్రమంపై ఒక పూలవాన పడింది. ఆకాశంలో విహరిస్తున్నటువంటి అప్సరస చేతిలో నుంచి జారిపడింది ఆ పూలమాల. దాని సువాసనలు ఆశ్రమం అంతా వ్యాపించాయి. వెతుకుతూ వచ్చిన రుచీదేవి పూలమాలని అందుకొని తన సెగలో తురుముకుంది. సరిగ్గా అదే సమయానికి అంగదేశాధిపతి అయినటువంటి చిత్రరథుడు భార్యాసమేతంగా ఆశ్రమంలోనికి వచ్చాడు. చిత్రరథుడి భార్య రుచీదేవి అక్కా చెల్లెళ్ళు. అక్క తలలో ఉన్నటువంటి పూలవాసనకు మత్తెక్కిన చెల్లెలు ఇలా అంది, ఆహా, ఎంతటి సువాసన! ఇంతటి సువాసన నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. అక్క, ఈ పూలెక్కడవి? ఎక్కడవైతే నీకెందుకు? నీకు ఈ పూలు కావాలా అని అడిగింది రుచీదేవి. అందుకు అవును, నాకు ఈ పూలు కావాలి అని అనగానే భర్త దగ్గరికి వెళ్ళి రుచీదేవి ఈ విధంగా అడుగుతుంది. తను తలలో పెట్టుకున్నటువంటి పువ్వులు కావాలి అని చెల్లెలు అడుగుతుందని, ఎలాంటి పువ్వులు మరిన్ని కావాలి అని కోరుతుంది. భార్య కోరికను శిష్యుడు విపులుడికి వివరించి పువ్వులు సంపాదించే బాధ్యతను అతనికి అప్పగించాడు దేవశర్మ. విపులుడు పూల కోసం వెతకడం మొదలుపెట్టాడు. అలా వెతికి వెతికి బాగా అలసిపోయాడు. కానీ గురువుగారి భార్య ధరించినటువంటి పువ్వులు లాంటివి ఎక్కడా అతనికి లభించలేదు. దాంతో గురువునికి తన తపశ్శక్తిని స్మరించుకొని ఆ పువ్వుల కోసం కళ్ళు మూసుకున్నాడు. అలా కళ్ళు తెరిచాడో లేదో వెంటనే పువ్వులు కనిపించాయి. వాటిని తీసుకున్నాడు. ఆ తర్వాత నిదానంగా ఆశ్రమం దారి పట్టాడు. అరణ్యం లోపలికి నడిచి వస్తూ ఉన్నాడు విపులుడు. ఆ దారిలో అప్పుడు అతను ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశాడు. ఒక చోట స్త్రీ పురుషులిద్దరూ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని చక్రాకారంలో తిరుగుతున్నారు. అలా తిరుగుతూ ఒకరినొకరు ఇలా హెచ్చరించుకోసాగారు, నువ్వు గిరి తప్పుతున్నావు, లేదు నువ్వే గిరి తప్పుతున్నావు అనుకున్నట్లుగా కాక నువ్వు చాలా వేగంగా తిరుగుతున్నావు. నాకు
చెబుతున్నావు కానీ నువ్వే తిరుగుతున్నావు అని అన్నాడు పురుషుడు. అంతలోనే ఈ మాట అన్నాడు, ఒకవేళ నేను అలా తిరిగితే పైలోకంలో ఉన్నటువంటి విపురునికి పట్టిన గతే నాకు పడుతుంది అని అనగానే ఆ మాటను విని విపురుడు ఆశ్చర్యపోయాడు, ఎంతగానో బాధపడ్డాడు. అయినా కూడా వారిని పట్టించుకోకుండా ముందుకు నడిచాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ జోదమాడుతూ 6 వ్యక్తులు కనిపించారు. వారిలో వారు తగువులు ఆడుకుంటూ ఉన్నారు. నువ్వు తప్పు ఆడావంటే నువ్వు తప్పు ఆడావని అంటూ మాటలు ఈటల్లా విసురుకుంటున్నారు. అప్పుడు ఒకరు ఇలా అన్నారు, ఒకవేళ నేను నిజంగా తప్పు ఆడినట్లయితే పైలోకంలో ఉన్నటువంటి విపులునికి పట్టిన గతే నాకు పడుతుంది. అప్పుడు విపులునికి తన చేసిన తప్పేమిటో తెలిసొచ్చింది. తన యోగశక్తితో గురుపత్ని ఆత్మలో ప్రవేశించిన సంగతి గురువుగారికి చెప్పనే లేదు కదా, అది తెలిసే వీరందరూ ఇలా అంటున్నారు అని అతనికి అర్థమైంది. వెంటనే ఆశ్రమానికి చేరుకున్నాడు. పువ్వుల్ని దేవశర్మకు అందజేశాడు. అక్కడే మరదలు కూడా ఉంది. వాటిని ఆమెకు అందజేశాడు. ఆ తర్వాత కొద్ది రోజులు గడిచిపోయాయి. విపులుడు మాత్రం మనిషి కాలేకపోతున్నాడు. ఆ విషయాన్ని దేవశర్మ గ్రహించాడు. శిష్యుణ్ణి ఏకాంతంగా పిలిచి ఎలా చెప్పాడు, నాయనా, నువ్వు ఎందుకలా ఉన్నావో నాకు తెలుసు. నువ్వు పువ్వులు సంపాదించుకొని తిరిగి వస్తున్న సమయంలో అరణ్యంలో నీకు ఒక చేట 2 స్త్రీ పురుషులు, మరో చేట 6 పురుషులు కనిపించారు. కనిపించి నిన్ను నీ తప్పుని ఎత్తి చూపించారు కదా, అవునా, నిజమేనా అని అడిగాడు. అవును గురుదేవా, మీరు అన్నది నిజమే. యోగశక్తితో గురుమాత ఆత్మలో ప్రవేశించిన సంగతి నేను మీకు చెప్పలేదు. మహాపాపం చేశాను అని అన్నాడు విపులుడు. గురువుగారి కాళ్ల మీద పడ్డాడు. కన్నీళ్లు పెట్టుకుని బోరును ఏడ్చాడు. అతన్ని దేవశర్మ లేవనెత్తి ఇలా అన్నాడు, తప్పని వారు అనుకుంటారు. వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి నువ్వు తప్పు అనుకుంటున్నావు. అయితే అది ఎంత మాత్రమూ తప్పు కాదు. తప్పైన పక్షంలో నేను నిన్ను ఎన్నడో శిక్షించేవాడిని. ఇంతకీ నిన్ను తప్పు పట్టింది ఎవరో తెలుసా అని అనగానే, తెలియదు. తప్పు పట్టిన ఆ స్త్రీ పురుషులిద్దరూ రాత్రింబవళ్ళు, ఆ జోదర్లు 6 షడ్రుచులు అని చెప్పగానే విపురుడు ఆశ్చర్యపోయాడు. నాయనా, అహోరాత్రాలు ఋతువులు మానవుల మంచి చెడు అనుక్షణం పరిశీలిస్తూ ఉంటాయి. నేను ఆ పని రహస్యంగా చేస్తున్నాను. ఇది నాకు తప్ప వేరెవరికీ తెలియదు. ఆ పని చేయడం అవివేకం. అలాగే స్త్రీ పరిరక్షణ చాలా కష్టం. దాన్ని నువ్వు జాగ్రత్తగా సంరక్షించావు. రుచీదేవి ఆత్మప్రవేశం నువ్వు నాకు చెప్పకపోయినా అది ఎంత మాత్రమూ తప్పు కాదు. నీవు మంచినే కోరుకున్నావు. నాకంతా మంచే జరుగుతుంది అని అన్నాడు దేవశర్మ. కొంతకాలం తర్వాత ఇటు దేవశర్మ దంపతులు విపులుడు తమ అపార తపశ్శక్తి ప్రభావంతో స్వర్గానికి చేరుకున్నాడు అని భీష్మ పితామహుల వారు ముగించారు. పూర్వకాలంలో బంగాసురుడు అనే రాజు ఉండేవాడు. అతను బిడ్డల కోసం దేవేంద్రుడికి ఇష్టం లేని ఒక యాగం చేశాడు. అది ఫలించడంతో దానికి ఫలితంగా 9 పుత్రులు కలిగారు. కోరిక తీరడంతో బంగాసురుణ్ణి ఆనందానికి అంతు లేకుండా పోయింది. యథేచ్ఛగా అతను వినోదించసాగాడు. ఒకేసారి అతను వేటకు వెళ్ళాడు. సరిగ్గా అదే సమయంలో దేవేంద్రుడు అతన్ని దిగ్భ్రాంతికి గురి చేశాడు. తోడుగా వచ్చిన వారి పరివారానికి దూరంగా బంగాసురుడు గుర్రం పరుగు తీసింది. అది ఎక్కడా ఆగలేదు. అడవి లోపలికి ప్రవేశించింది. అది కాకులు దూరని కారడవిలా ఉంది. ఆ ప్రాంతమంతా చాలా నిర్జలంగా అనిపించింది. అక్కడ ఆగింది గుర్రం. రాజుకు అప్పుడు దాహంగా అనిపించింది. నీరు కోసం వెతుకుతూ గుర్రంతో పాటు ఓ సరోవరానికి అతను చేరుకున్నాడు. ఒడ్డున గుర్రాన్ని విడిచిపెట్టి సరోవరం లోపలికి దిగాడు. దోసెలతో నీరు తాగాడు. వెంటనే అతని కడుపు నిండింది. చల్లటి చెరువు నీటిలో స్నానం చేయాలి అనిపించింది. దానిలో దిగి స్నానం చేశాడు. నీటిలో నిండుగా మునిగి లేచాడో లేదో అతని రూపమే మారిపోయింది. వెంటనే అతను స్త్రీగా మారిపోయాడు. నీటి నీడలో నీడను చూసుకొని ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత అంగాంగము తడిమి చూసుకొని ఎంతగానో బాధపడ్డాడు. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ తర్వాత ఒడ్డుకు చేరుకుని తనలో తాను ఇలా అనుకున్నాడు, ఈ రూపంలో గుర్రం మీద కూర్చొని స్వారీ చేయగలనా? ఒకవేళ స్వారీ చేయగలి అంతఃపురానికి చేరుకుంటే
రాణులు నన్ను ఏ విధంగా భావిస్తారో కదా, పిల్లలు ఏమనుకుంటారో కదా, వెళ్లకుండా ఇక్కడే ఈ అడవిలో ఉండిపోతే ఎలా? నేను ఇక్కడ ఉండలేను కదా, ఇక నాకు దిక్కెవరు అని పరిపరి విధాలుగా ఆలోచించింది. వెళ్ళిపోక తప్పదు అని అనుకున్నాడు. ఏదైతే అది అవుతుందని అనుకొని గుర్రాన్ని అధిరోహించి తన అంతఃపురానికి చేరుకున్నాడు. రాజుగారి గుర్రం మీద ఎవరో స్త్రీ వచ్చింది. అసలు రాజుగారు ఏమయ్యారు అని గుసగుసలు ఆడుకోవటం మొదలుపెట్టారు. బంగాసురుడు నేరుగా సభామండపానికి చేరుకున్నారు. మంత్రి సామంతులు పిలిపించాడు. జరిగిన విషయాన్ని మొత్తం వివరించి చెప్పి తక్షణ కర్తవ్యం తెలియజేయమని అన్నాడు. అందుకు వారందరూ బాగా ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికి వచ్చారు. బంగాసురుడి పెద్ద కొడుక్కి రాజ్యాధికారాన్ని కలగజేయమని కోరారు. మిగిలిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించి రాజ్యపాలన చేయడమే శ్రేయస్కరం అని అన్నారు. అందుకు ఆ రాజుగారు అంగీకరించారు. అలాగే చేశాడు. తానేమో అరణ్య ప్రవేశం చేసి మునీశ్వరులను సందర్శించి ఆజ్ఞ మేరకు తీవ్రమైన తపస్సును చేయడం మొదలుపెట్టాడు. అలా కాలం గడిచిపోతూ ఉంది. ఓ మునికి స్త్రీ రూపంలో ఉన్న బంగాసుడి మీద అనురాగం కలిగింది. బంగాసుడికి అతని మీద ప్రేమ జనించింది. అలా ఇద్దరు కాపురం చేశారు. ఆ తర్వాత 9 పుత్రులు కలిగారు. ఆ 9 తీసుకొని బంగాసుడు తన రాజధానికి చేరుకున్నాడు. తన కొడుకులను కలుసుకొని ఈ విధంగా అంటాడు. నాయనా, నేను పురుషుల్లా ఉన్నప్పుడు మిమ్మల్ని కన్నాను. ఇప్పుడు స్త్రీగా ఉండి ఈ 9 కన్నాను. మీరందరూ అన్నదమ్ములే. ఈ రాజ్యాన్ని మీరందరూ పంచుకొని పరిపాలించండి అన్నాడు. తండ్రి మాటలు విని పిల్లలు సరేనని ఒప్పుకున్నారు. నేడు స్త్రీ రూపంలో ఉన్న నాటి తండ్రి చెప్పినట్లుగానే రాజ్యాన్ని పంచుకొని పరిపాలించారు. తమ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలిస్తూ శత్రువుల్ని భయకంపితులను చేసి న్యాయ పరిరక్షణలో వారికి సాటి లేరు అని అనిపించారు. ఆ విషయాన్ని గమనించిన దేవేంద్రుడు దానిని తట్టుకోలేకపోయాడు. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అని భావించి బంగాసురుని లోకాలు అన్నీ మెచ్చుకోవడం చూసి తను భరించలేకపోయాడు. రాజ్యం అభివృద్ధితో బంగాసుడు కళకళలాడిపోవడాన్ని చూడలేకపోయాడు. ఇంద్రుడు ఎలాగైనా సరే అతని అభివృద్ధిని నిరోధించాలి అని భావించి ఒక బ్రాహ్మణుని వేషంలో బంగాసుడు పురుష రూపంలో ఉన్నప్పుడు పుట్టినటువంటి బిడ్డల్ని కలుసుకున్నాడు. మీ అభిమానానికి ఆదరణకి అర్థం ఉండాలయ్యా. ఎవరో మునికి పుట్టిన వారిని మీ సోదరుడు అని ఎలా అనుకుంటారు? స్త్రీ రూపం దాల్చినవాడు అసలు మీ తండ్రి ఎలా అవుతాడు? బాగా ఆలోచించండి. రాజ్యం మీ 100 మందికి అవుతుంది. ఆ 100 మందికి ఇందులో ఎటువంటి హక్కు లేదు. వారిని తక్షణమే వెళ్ళగొట్టండి అని చెప్పాడు దేవేంద్రుడు. దేవేంద్రుడి మాటలు విని వారు ఆలోచనలో పడ్డాడు. అది గమనించిన ఇంద్రుడు సన్నగా నవ్వుకున్నాడు. అక్కడి నుంచి నిష్క్రమించి బంగాసుడు స్త్రీ రూపంలో ఉండగా పుట్టిన బిడ్డల వద్దకు వెళ్ళాడు. మీరు వారికి సహోదరులు కారట, మునికి పుట్టిన పిల్లలు. మేము ఒకటే అలా అవుతాం అని అంటున్నారు. మీ తల్లిగారు పురుష రూపంలో ఉన్నటువంటి మీ అన్నలు మిమ్మల్ని రాజ్యం నుంచి వెళ్ళగొట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. జాగ్రత్త అని చెప్పాడు దేవేంద్రుడు. దాంతో అన్నదమ్ముల మధ్య అగాధాలు ఏర్పడ్డాయి. భేదాలు కూడా తలెత్తాయి. ఒకరంటే ఒకరికి విపరీతమైన ద్వేషం మొదలైంది. అలా వారు యుద్ధానికి దిగారు. యుద్ధంలో అటు సంతానంలో కానీ ఇటు సంతానంలో కానీ ఒక్కరు కూడా మిగల్లేదు. అంతా వీర స్వర్గాన్ని అలంకరించారు. తల్లిగా బంగాసుడు ఆ కడుపు కోతను భరించలేకపోయాడు. పిల్లల్ని తరుచుకొని రోధించడం మొదలుపెట్టాడు. అప్పుడు అక్కడికి దేవేంద్రుడు వచ్చాడు. అప్పుడు కూడా అతను బ్రాహ్మణుల వేషంలోనే ఉన్నాడు. ఏం జరిగింది? అసలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. జరిగిన విషయాన్ని మొత్తం వివరించి చెప్పాడు. గంగాధరుడు అసలు పిల్లల మధ్య ఎలా వైరాన్ని పెట్టారు అని ఒక్క పెట్టుగా ఏడ్చాడు. అప్పుడు దేవేంద్రుడు జాలిపడ్డాడు. వెంటనే తన నిజ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. దేవేంద్ర అని ఆశ్చర్యపోయి చేతులు జోడించాడు. రాజు, నాకు ఇష్టం లేని యాగం చేసి కష్టాలు తెచ్చుకున్నావు. నా కోపమే నీ వంశ వినాశానికి కారణమైంది అని చెప్పాడు. ఆ మాటలు విని బంగాసురుడు పిల్లలు కావాలి అనే పట్టుదలతో నేను తప్పు చేశాను, క్షమించు
అని దేవేంద్రుడు కాళ్ళు పట్టుకున్నాడు. వెంటనే దేవేంద్రుడు కరిగిపోయి కరుణించాడు. ఆ తర్వాత ఈ విధంగా అన్నాడు, నీ పిల్లల్లో కొంతమందిని మాత్రమే నేను బ్రతికించగలను. చెప్పు, నీకు ఎవరెవరు కావాలి అని అడిగాడు. అందుకు ఆ భంగాసురుడు ఆలోచనలో పడ్డాడు. బాగా ఆలోచించి ఆఖరికి ఇలా అన్నాడు, ఇప్పుడు నేను తల్లిని, ఈ తల్లి బిడ్డల్నే బతికించు అని అనగానే దేవేంద్రుడు ఆశ్చర్యపోయాడు. అందుకు దేవేంద్రుడు, తండ్రిగా ఉన్నప్పుడే బిడ్డలు అక్కర్లేదా అని అడిగాడు. పిల్లలంటే తల్లికే ఎక్కువ ఇష్టం, ఈ సంగతి నీకు తెలియంది కాదు. ఆ సమాధానానికి దేవేంద్రుడు సంతోషించాడు. నిజమే చెప్పావు, ఇందుకు బహుమతిగాని పిల్లలందరినీ బతికిస్తాను. తండ్రిగా నువ్వు కన్న పిల్లలను కూడా బతికిస్తాను. తీసుకో, ఇంకో వరం ఏదైనా కావాలా అని కోరుకో అని అన్నాడు. అయితే నన్ను ఇలా స్త్రీగానే ఎల్లకాలమే ఉంచు అని అన్నాడు. భంగాసురుడు అందుకు ఆశ్చర్యపోయాడు. దేవేంద్రుడు, ఇదేం కోరిక నాయనా అని అనగానే, స్త్రీ పురుష సాంగత్య సమయంలో పురుషుల కంటే స్త్రీగా ఎక్కువగా సుఖ సంతోషాలు అనుభవిస్తారు. ఈ కారణంగానే నాకు ఈ రూపమే కావాలి అని లోపల ఉన్న అసలు రహస్యాన్ని చెప్పాడు భంగాసురుడు. అందుకు సరేనని, నువ్వు మహిళవై మహనీయ సౌఖ్యాన్ని అనుభవించు అని చెప్పి దేవేంద్రుడు అక్కడి నుంచి అదృశ్యం అయిపోయాడు.